కర్ణాటకలోని బళ్ళారి జిల్లా గోనెహల్ గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 9 మంది విద్యార్థులపై భరత్ అనే తోటి విద్యార్థి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆంధ్రాకు చెందిన హేమంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బళ్ళారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురుకుల ఆశ్రమ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకుంది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా గోనెహల్ గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 9 మంది విద్యార్థులపై భరత్ అనే తోటి విద్యార్థి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆంధ్రాకు చెందిన హేమంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలవగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బళ్ళారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురుకుల ఆశ్రమ ఇంటర్నేషనల్ ಪ್రైವೇಟ್ స్కూల్లో చోటు చేసుకుంది. ನೈಟ್ 11 o'clock ಫೋನ್ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ಸೀರಿಯಸ್ ಆಗಿದೆ ಅಂದರೆ ನಾವು ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಂತ ಆಮೇಲೆ ಯಾರು ಭರತ್ ಅಂತ ಫ್ರೆಂಡ್ ತಿದ್ದಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. ಏನಾದ್ರು ಗಲಾಟೆ ಸಣ್ಣ ಪಟ್ಟ ಗಲಾಟೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ ಏನು ಗಲಾಟೆ ಇಲ್ಲ మా జతికి ఎవరు పోతారు ఇప్పుడు దాంట్లో బండ్లో పోతావా? నువ్వు వద్దులే, నువ్వు వద్దులే, కార్లో పంపిస్తాంలే. ఇప్పుడు వేరే ఎవరైనా నువ్వు మా ముప్పిల్లలు రండి, నువ్వు పిల్లలు రండి. దారుణ ఘటనకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అసలు భరత్ ఎందుకుపై తోటి విద్యార్థులపై దాడి చేశారు? పోలీసులు ఏం చెప్తున్నారు? కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే గురుకుల ఆశ్రమ ఇంటర్నేషనల్ ప్రైవేట్ పాఠశాలలో 9 మంది విద్యార్థులపై అదే తరగతికి చెందిన భరత్ అనే తోటి విద్యార్థి ఇనుపరాడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆంధ్రాకు చెందిన హేమంత్ అనే విద్యార్థి మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలైనాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద యొక్క బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నది. ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా పులుగున్న మండలం తమ్మతగేరి గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది అయిన లక్ష్మీకాంత్ పెద్ద కుమారుడైన హేమంత్ ఈ యొక్క బళ్ళారిలోని గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో హాస్టల్లో చదువుతున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో వీరంతా నిద్రిస్తుండగా భరత్ అనే తోటి విద్యార్థి ఆ యొక్క హాస్టల్లో వాళ్ళు పడుకున్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే మరి అతని ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది తెలియదు కానీ అక్కడున్న ఇనుప రాడుతో ఒక్కసారిగా 9 మంది విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం జరిగింది. అయితే ఆ యొక్క దాడిలో ఎవరైతే మృతుడు విద్యార్థి ఉన్నాడో అతని తలకు బలమైన గాయం కావడం చేత అతను అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 8 మందిని ఆ యొక్క బళ్ళారి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ యొక్క పరిస్థితుల్లో వారికి కూడా చాలా తీవ్ర గాయాలైన పరిస్థితి. అందులో ఒక విద్యార్థి పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆ యొక్క హాస్పిటల్ దగ్గరికి పెద్ద ఎత్తున ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క సంఘటన జరుగుతున్న సమయంలో వాళ్ళు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఊహించే లోపలనే ఆ యొక్క విద్యార్థి భరత్ అనే విద్యార్థి రాడ్డుతో వారిపై బలంగా దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క దాడిలో తోటి విద్యార్థి చనిపోవడం జరిగింది. మిగతా వారికి గాయాలైనది. అక్కడికే ఈ యొక్క సంఘటన స్థలానికి పోలీసులు అర్ధరాత్రి సమయంలోనే చేరుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో యొక్క విద్యార్థుల దగ్గర నుండి సెల్ ఫోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అరుణ. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.